నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నీళ్లు నిజాలు తెలంగాణ అసెంబ్లీలో నిప్పులు కురిపించనున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి ప్రత్యేక తెలంగాణలోనూ నినాదాలుగా మారుమవుతున్నాయి. నీళ్ల వాటాలో అన్యాయం జరిగినందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. అయితే తెలంగాణ స్వయం పాలనలోనూ నీటి వాటాల్లో ప్రాంతీయులే అన్యాయం చేసినట్టు అటు హస్తం పార్టీ ఇటు కమల దళం విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక నీటి వాటాలను ఆంధ్రాకు దారాదత్తం చేశారని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలోనూ నేడు ప్రభుత్వంలోనూ ఉంటూ విమర్శలు గుప్పిస్తోంది. గోదావరి జలాల్లో అన్యాయం, కృష్ణా జలాల్లో అన్యాయం, కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టడంతో అన్యాయం అంటూ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము, కేసీఆర్, బీఆర్ఎస్ పై యుద్ధానికి దిగాయి. అయితే తన జీవితమే తెలంగాణ కోసం అంకితమని, నీటి వనరులను కాపాడింది, బీడు భూములకు మళ్లిచ్చింది తానని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. తెలంగాణపై కక్ష కట్టిన ఆంధ్ర పాలకులు, ఢిల్లీ పాలకులు నీటి దోపిడీకి నిత్యం ప్రయత్నిస్తుంటారని, తాను వేగుచుకగా పనిచేస్తున్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు వచ్చిన తర్వాత తట్టేడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. వాళ్ళు ఈరోజు అంటున్నారు వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక